రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. ఒక కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. కొడాలి నానిని చూసేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. అనంతరం కొడాలి నాని తన ఇంటి వద్ద వైసీపీ నేతలతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. ఒక కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. కొడాలి నానిని చూసేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. అనంతరం కొడాలి నాని తన ఇంటి వద్ద వైసీపీ నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. ఒక కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత కొడాలి నాని తన ఇంటి వద్ద వైసీపీ నేతలతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్. దీపిక, ఏదైతే మాజీ గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఈరోజు గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. చాలా రోజుల తర్వాత ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎందుకనంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అనంతరం కూడా పూర్తి స్థాయిలో కొడాలి నాని గుడివాడలోనూ అటు కార్యకర్తలకి అటు గుడివాడ ప్రజలకి పూర్తిగా కూడా దూరంగా ఉన్నారు. తాజాగా ఈరోజు కొడాలి నాని గుడివాడలో ఒక కేసు నిమిత్తం ముందస్తు బెయిల్ కోసం ఆయన వచ్చేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఆయన చూసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కోర్టు వద్దకు చేరుకున్నారు. అంటే ఈ క్రమంలో ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా అనారోగ్య పరిస్థితుల వల్ల ఇప్పటికీ ఆరోగ్య పరిస్థితులు కొంత అనానుకూలంగా ఉన్నటువంటి కొడాలి నాని చూస్తూ ఉన్నాము. ఆ విజువల్స్లో కూడా చూసాము. ఆయన ఒక బెల్ట్ని ధరించి ఆయన ఛాతీకి బెల్ట్ ధరించి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే ఈ అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని గతంలోనే చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం చికిత్స అయితే తీసుకుంటా ఉన్నారు. తాజాగా కొద్ది రోజుల కిందట కూడా కొడాలి నానికి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అయినాయి. దీనికి సంబంధించి కూడా ఆయనకి సంబంధించి ఉన్నటువంటి సన్నిహితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుడివాడ నేతలు కూడా ఆయన అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి క్రమంలో కొడాలి నాని ఈరోజు గుడివాడ
వచ్చినటువంటి క్రమంలో కూడా అభిమానులందరూ కూడా ఆయన అభిమానులు, అదేవిధంగా కొడాలి నానికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుడివాడ నియోజకవర్గ శ్రేణులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే ఇటు చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుడివాడ నియోజకవర్గంలో ఆ స్థాయిలో బలమైనటువంటి నాయకత్వం వహించడం లేదు, పూర్తిగా కూడా వన్ సైడెడ్గా గుడివాడలో వెనిగండ్ల రాము విజయం గెలుపొందినటువంటి తర్వాత ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా కొడాలి నాని తర్వాత నిజంగా ఓడిపోతే రాజకీయాలకి దూరంగా ఉంటారని కొడాలి నాని ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత నిజంగా గుడివాడ నుంచి ఎవరు పోటీ చేస్తారు గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని పెద్ద ఎత్తున అటు ప్రచారం కూడా జరిగింది. ఈ తరపున అసలు గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తన వాణి వినిపించేది ఎవరు అనేది కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనటువంటి నేపథ్యంలో అక్కడ దొక్కిపాటి శశిభూషణ్ను అప్పటికే ఆ పార్టీ అక్కడ ఇన్ఛార్జ్గా నియమించినప్పటికీ కూడా ఇప్పటికే కొంతమంది ఆయనకు సహకరించబడింది. అంటే దిక్కుపాటి శశిభూషణ్ నానికి ప్రధాన అనుచరుడు, అదేవిధంగా నానికి ఎప్పటి నుంచో కూడా ఆయనకు అత్యంత సన్నిహితుడు, అనేక రకాలైనటువంటి సంబంధాలు కూడా నానితో ఆయనకు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ కేడర్ అంతా కూడా సమన్వయం చేసుకోవడం, నాని తర్వాత శశిభూషణే అనేటువంటి ఒక విధానం గుడివాడలో గతంలో కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే కొడాలి నాని రాజకీయాలకు ప్రత్యక్షంగా దూరమైనటువంటి తర్వాత శశిభూషణ్ కూడా గుడివాడలో లేకపోవడము, కానీ ఆయన పార్టీ అక్కడ ఇన్ఛార్జ్ ఏదైనా ఒక కార్యక్రమం వస్తే తప్ప గుడివాడ ఎవరు కూడా వెళ్ళనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినాయి. మరి చూడాలి, ఇప్పుడు నాని వచ్చినటువంటి తర్వాత కొంత నాయకులతో కార్యకర్తలతో ప్రత్యక్షంగా కూడా సమావేశమైనటువంటి తర్వాత గుడివాడలో ఏ విధంగా తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఏ విధంగా కాపాడాలి, అదేవిధంగా పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు మనుగడ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిపైన కూడా సమగ్రంగా ఇటు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నానితో భేటీ అయినటువంటి తర్వాత నాయకులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ಎಲ್ಲಿ ಬರ್ರಿ ಎಲ್ಲಿ